అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను చింతపండు పులిహోర అని తయారు చేస్తున్నానండి. దయచేసి మీరు చూడాలి. సో, ఇక్కడ ఫస్ట్ నేను కావాల్సినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో, దాని తర్వాత నేను చూపించలేదండి. ఒక చిన్న బౌల్‌లో చింతపండుని నానవేసి పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ పోపు వేస్తున్నాను. పోపుకి కావాల్సినటువంటి ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అన్నీ వేసి బాగా బాయిల్ చేస్తున్నాను. సో, మనకు ఇవి చాలా ఇంపార్టెంట్ కదా! ఏ పోపులో అయినా గాని. పచ్చిమిర్చి అంటే వేరే కారం ఎయం కాబట్టి చింతపుండి పులిహోరలో ఇవేసేస్తాం. తర్వాత ఆనియన్ గూడా కట్ చేసి వేసేస్తున్నానండి. సో, ఈ ఆనియన్స్ ఇవి కట్ చేసి వేసిన తర్వాత బాగా నేను కొంచెం బాయిల్ అయ్యేంత వరకు బాగా వేయిస్తాను. ఎందుకంటే బాయిల్ అవ్వకుండా ఉంటే పచ్చి వాసనొస్తాయి. దానికోసం నేను బాగా బాయిల్ అయ్యేట్లో వేయిస్తాను. సో, దాని తర్వాత నేనేం జేస్తానంటే అందులోకి సో, మనకు చింతపండు పులిహోర అయినా వేరే లెమన్ రైస్ అయినా గానీ సో, దాంట్లో నేను పచ్చెనగపప్పు కొంచెం ఏసానండి. దాంతో పాటుగా గ్రౌండ్ నట్స్ కూడా కొంచెం యాడ్ జేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్‌లో బాయిల్ అయ్యి పులిహోరలో గానీ, లెమన్ రైస్‌లో గానీ మనం ఈ పచ్చెనగపప్పు గానీ, గ్రౌండ్ నట్స్ గానీ, చెనగ్గింజలు గానీ తింటే బావుంటదండి. సో, నాకు ఎంతో ఇష్టం గాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే వేస్తున్నాను నేను. సో, ఇవన్నీ వేసి బాగా బాయిల్ జేస్తానండి. ఎందుకంటే ఆయిల్‌లో ఎంత బాగా బాయిల్ అయితే అంత బాగా ఆహ్, ఉంటదండి. సో, దీంట్లో నేను ఎండుమిర్చి గూడా వేశాను. బట్ ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయింది. నేను లాస్ట్‌లో అది ఎండుమిర్చి అనేది కనిపిస్తది. లేదని ఫీల్ అవ్వకండి. ఆ తర్వాత నేను కొత్తిమీర గూడా యాడ్ చేసేస్తున్నాను. సో, యాడ్ చేసేసి బాగా దాంట్లో కావాల్సినటువంటి కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, దానికి సరిపడే అంత సాల్ట్. ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేయనండి. నార్మల్ సాల్టే వేస్తాను. రాక్ సాల్ట్ అనేది ఇక్కడ మనకు కరగదు. దాంతో పాటుగా నేనేం చేస్తానంటే ఇంగువ గూడా యాడ్ చేస్తానండి. సో, ఇక్కడ ఇంగువ, మెంతి పొడి ఇవి వేయడం వల్ల కూడా మనకు టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చింతపండు వాటర్ ఏదైతే నానబెట్టి పక్కన పెట్టుకుంటానో దాన్ని నేను అందులో కలిపేసాను. సో, కలిపేసి బాగా కొంచెం సేపు ఉడికిస్తానండి. సో, ఎందుకు అంటే ఈ చింతపండు వాటర్ గూడా కొంచెం సేపు మనకు పాన్‌లో ఉడకాలి. అలా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని, ముందుగా చేసుకున్నటువంటి రైస్ ఆరబెట్టి ఒక బౌల్‌లోకి తీసుకుంటానండి ఇలా. సో, దాన్ని ఉంటలుంటలుగా కాకుండా మనకు మామూలుగా చేసేస్తానండి. ఉంటలుంటలు లేకుండా మామూలుగా పొడి పొడిగా చేసేసి, అందులో ఇప్పుడు ఏదైతే మనం పోపు చేసుకున్నామో, ఆ పులుపు తీసి అందులో వేసుకుంటాను. గరిటె సహాయంతో చిన్నగా కలపడం స్టార్ట్ చేస్తానండి. మీరు చూస్తున్నారుగా, ఇలా నేను నెమ్మదిగా కలుపుతూ ఉంటాను. ఎందుకు నెమ్మదిగా కలుపుతున్నానంటే, ఒకవేళ రైస్ కొంచెం చల్లారకున్న వేడి మీద ఉన్నప్పుడు, దాంట్లో కొంచెం లోపల వాటర్ అనేది ఉంటది కదా! అది ఉంటలుంటలుగా అలానే ఉంటది. అలా కాకుండా నేను పొడి పొడిగా ఉండడం కోసం ఇలా ట్రై జేస్తున్నాను. సో, నెమ్మదిగా ఇలా నేను కలుపుతూ ఎక్కడైతే వైట్‌గా ఉందో దాన్నంతా లేకున్నా బాగా పసుపు కలర్‌లో మారడానికి చిన్నగా నెమ్మదిగా కలుపుతూ సో, పూర్తిగా కలిపేసానండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇక్కడ నేను క్లిప్ అయింది మిస్ అయిందన్నాను గదా! ఎండుమిర్చి. ఎండుమిర్చి కూడా ఇక్కడ బావుంటదండి. సూపర్ టేస్ట్ ఉంటది. నాకెంతో ఇష్టం. నేను అందుకే వేసుకున్నాను. సో, చూస్తున్నారుగా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు గూడా చేసి ఎలా ఉందో చెప్పేస్తారా మరి నాకు?